కార్యక్రమాలకు విశేష మిగతా ఎవరైనా అన్నదిగా భావించద్దు. కార్పొరేషన్ చైర్మన్లు అందరూ దయచేసి ప్రతి ఒక్కరూ కూర్చోవాలి. వివిధ సంఘాల నుంచి వచ్చిన వారు కూడా మన మార్కెట్ కమిటీ పలు అభివృద్ధి కార్యక్రమాలు అంటే మనకు మంజూరైనటువంటి కవాడి షెడ్డు, తర్వాత కూరగాయల మార్కెట్లో 20 షటల్ రూమ్, అదేవిధంగా పాతగంజిలో అక్కడ కూడా 30 షటర్లకు, తర్వాత మెయింటెనెన్స్ ఈ 4 వర్కులు మన దాదాపు 2 నెలలు కావడుతున్నది. తుమ్మల నాగేశ్వరరావు గారు మన ఎమ్మెల్యే గారు చొరవతో, మన ఇన్ఛార్జ్ మినిస్టర్ సీతక్క చొరవతో మనకు 6,58,00,000 మంజూరు కావడం జరిగింది. ఈ కార్యక్రమానికి పూర్తిగా బాధ్యత తీసుకొని ఉన్నాను. అలాగే మన జిల్లా కలెక్టర్ గారు ఒక మాట చెప్పినప్పుడు నేను వెంటనే లెటర్ తీసుకురమ్మంటే తీసుకపోతే గవర్నమెంట్ ప్రిపేర్ చేసింది, గవర్నమెంట్లో కూడా మంజూరైందని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో నాతో పాటు మా డిసిసి ప్రెసిడెంట్, ప్రస్తుత మాజీ ఇక్కడ 10 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి పెద్దలు నగేష్ రెడ్డి గారికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. రెడ్డి గారికి, మన కమిషనర్ గారికి, కార్మిక సోదరులకి ఇలా షాటా దడవాయి కావస్తుంది. ఇప్పుడు మేము వచ్చినప్పటి నుండి మన మద్దతు ధర 10,000 పదే మీటింగ్లలో చెప్పినప్పటికీ మన అక్క మంత్రివర్యులు మరి మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు అయినటువంటి సీతక్క గారు రావడం జరిగింది. వారికి ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతూ మరి ఈ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి మరి ఎంత బిజీ షెడ్యూల్ ఉండే అంటే అక్కకి ఇంకా మళ్ళీ మునిగిపోయేది ఉండే. మరి మీరు రిక్వెస్ట్ చేస్తే మరి ఇక్కడికి రావడం జరిగింది. అక్క ఎట్లా పోతుంటే అట్లా వాడబడతాం. మరి అంటే అది చాలా శుభసూచకం. మనకు ఈ నిజామాబాద్ మార్కెట్ అంటే మనకు రాష్ట్రంలోనే పెట్టింది పేరు, మీకు అందరికీ కూడా తెలుసు. గత 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వంలో అసలు మినిమం మార్కెట్ కమిటీ చైర్మన్ నియమించే పరిస్థితి లేకుంటే అన్ని విధాలుగా మనం ఆదుకుంటూ ఉన్నాం. కార్మికులకు కూడా నేను మే డే నాడు వచ్చినప్పుడు కూడా చెప్పిన, మీకు అందరు కూడా ఇన్సూరెన్స్ చేపిస్తామని చెప్పినాం. అదేవిధంగా మరి మధ్యాహ్న భోజనం కొంచెం తక్కువ రేట్లో ఇప్పిస్తామని చెప్పినాం. మరి ఇంకా చాలా వసతులు, ఇప్పుడు రైతులు ఇక్కడ పడుకోవడానికి కూడా, నైట్లో వస్తే పడుకోవడానికి కూడా ఇక్కడ ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తాం. అదేవిధంగా ఇలా మనకు అంటే వీళ్ళకు భద్రత కావాలన్నారు, వాళ్ళకి తప్పకుండా వాళ్ళకు అన్ని విధాలుగా చేస్తామని చెప్పినాం. మరి మా ఇండ్లు కూడా వాళ్ళు అడిగారు, జాగలేదు మాకు ఎట్లా అంటే మరి పెద్దల సురేష్ రెడ్డి గారి పర్మిషన్ తీసుకొని మనం ఒక 100 మందికి ఐడెంటిఫై చేసి మరి ఇచ్చిన మంది కలెక్టర్ గారి చేతిలో ఉంది. కొంతమందిని ఐడెంటిఫై చేశారు, కొంతమంది ఏమో ఇంకా ఎలిజిబుల్ అంటా ఉన్నారు, కొంచెం కన్సిడర్ చేయడం నిజంగా కూల్ ఉన్నారు. అంటే వీ ప్రామిస్ నేను మే డే నాడు వచ్చినప్పుడు వాళ్ళు అన్నారు, మాకు పెద్దలు డీసీ శ్రీనివాస్ గారు ఇక్కడ మంత్రిగా ఉన్నప్పుడు వీళ్ళందరికీ చాలా చేసింది అక్కడ. అయితే వాళ్ళందరూ శ్రీనారాయణ గుర్తు చేసుకుంటూ మరి మాకు ఎవరు లేరు ఎట్లా అంటే మేము ఉన్నాము, మీరు శ్రీనారాయణ వారసులు, అసలు మేమే అసలు అంటే ఆయన వేరే మార్కెట్ను అన్ని విధాలుగా కాపాడుకొని
దీన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి, మరి ఇక్కడ కార్మికుల యొక్క భద్రతను కాపాడడానికి, అదేవిధంగా రైతులకు అన్ని విధాలుగా మార్కెటింగ్ ఫెసిలిటీ చేయడానికి మేము అందరికీ కట్టుబడి ఉన్నాం. ఎందుకంటే ఈ మార్కెట్ మెయిన్ ఫీడింగ్ ఇప్పుడు నాయే నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యూన్సీ ఉంటే ఇంకా 6 మండలాలు ఉంటాయి. సో ఇంకా సరే మాకు నోపేట ఉన్నప్పటికీ మెయిన్ 90% ఫీడ్బ్యాక్ మన దగ్గర నుండి వస్తుంది. కాబట్టి ఈ మార్కెట్ కాపాడుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. మరి మీకు మంచి మార్కెట్ కమిటీ చైర్మన్ ఇచ్చిన వ్యవసాయం రైతు బిడ్డ, మరి అనుభవం అంటే వ్యవసాయం పట్ల అనుభవం ఉన్నటువంటి వ్యక్తిని ఈ మార్కెట్ కమిటీ చైర్మన్గా ఇచ్చినాం. మరి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇప్పుడు పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మీరు చూస్తూ ఉన్నారు. ఇక్కడ కోయడ మార్కెట్కు మరి ఇంటర్నేషనల్ ఫ్రూట్ మార్కెట్గా తయారు చేసి 200 కోట్లు దాన్ని వెచ్చించి చేయడం జరుగుతూ ఉంది. ఇలా మరి మన ముఖ్యమంత్రి గారికి రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది పడద్దు, మరి రైతులకు గిట్టుబాటు ధర దొరకాలి, వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు పడొద్దన్న దాని మీద కృతనిశ్చయంతో ఉన్నాడు. సో దాంట్లో భాగంగానే మన పెద్ద మార్కెట్, మరి దీన్ని కూడా అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందామని చెప్పి నేను ముప్పగంగారెడ్డి గారు ఒక దగ్గర 20 లీటర్లు రాష్ట్రం నీ చేతి వస్తుందబ్బా. అరే వెనక నుంచి తీసుకోవచ్చు కదా. తర్వాత ఉంటుంది కూడా ఎంతో ఆసక్తితో మరి ఆశతో కూడా, ఎందుకంటే మన యొక్క శ్రద్ధ మార్కెట్ శ్రద్ధ కూడా ఎంతో ఆసక్తితో మరి ఆశతో కూడా, ఎందుకంటే మన యొక్క శ్రద్ధ మార్కెట్ శ్రద్ధ నిజామాబాద్ జిల్లాలో మరి అత్యంత పెద్దది. వేలాది మంది రైతులకు మరి ఒక పండగ వాతావరణం కల్పించేటువంటి మార్కెట్లో ఈరోజు దాదాపుగా మరి 6,56,00,000 రూపాయలతోటి 3,500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల మరి గాల్ వాల్యూమ్ కన్వర్టెడ్ షెడ్, అదేవిధంగా టాయిలెట్స్ బ్లాక్, మరి ఇంకా మిగతా సంబంధించినటువంటి సోలార్ విద్యుత్తు, అదేవిధంగా ఒక 20 షాప్స్ 1 కోటి రూపాయలతోటి ఇవన్నీ కూడా మెయింటెనెన్స్, అదేవిధంగా మన మార్కెట్ యార్డ్లో ఇతర మెయింటెనెన్స్ వర్క్స్ ఇవన్నీ కూడా చేపట్టడానికి గాను 6,56,00,000 రూపాయలను మరి ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం గౌరవ తుమ్మల నాగేశ్వరరావు గారు అగ్రికల్చర్ మినిస్టర్ గారు మనకి ఇవ్వడం జరిగింది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారాలు. నిజామాబాద్ జిల్లా పసుపు పండించడంలో కానీ, వరి పండించడంలో కానీ, ఇతరత్ర మరి వ్యవసాయ అభివృద్ధిలో కానీ కీలకంగా ముందుకెళ్తున్న ఈ సందర్భంగా ఇవి చాలా ఉపయోగపడతాయని తెలియజేస్తూ, నన్ను ఇక్కడికి ఆహ్వానించిన సభాధ్యక్షుడు మన మార్కెట్ కమిటీ చైర్మన్ గారు గంగారెడ్డి గారు, అదేవిధంగా ముఖ్య అతిథులు, నాతో పండాలకు సంబంధించిన రోడ్లు కానీ, రైతులకు సంబంధించినటువంటి మరి నిజామాబాద్ మార్కెట్ యార్డ్లో డెవలప్మెంట్ కానీ ఇవన్నీ చేయుటకు నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించిన సోదరులు గౌరవనీయులు భూపత్ రెడ్డి గారికి, మన కలెక్టర్ ఇలా త్రిపాఠి గారికి, అదేవిధంగా ఉమారాణి గారు, మేయర్ గారు, అదేవిధంగా ఉప వైస్ చైర్మన్ రామచంద్రయ్య గారు, అదేవిధంగా రత్నాకర్ గారు, వేదిక మీద ఉన్నటువంటి డైరెక్టర్లు, వివిధ హోదాలో ఉన్నటువంటి నాయకులందరికీ పేరు పేరున, అధికారులకు, రైతులకు, పత్రికా మీడియా సోదరులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తే రాజ్యం బాగుంటుంది అనే అటువంటి మరి ఒక స్ఫూర్తితోటి ఈరోజు రేవంత్ రెడ్డి సర్కారు, ఇందిరమ్మ సర్కారు పనిచేస్తూ ఉంది. ఎందుకంటే రైతుల ద్వారా ఈరోజు దేశం బాగుండాలి, బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా రైతులకు ఇవ్వాల్సినటువంటి ప్రయారిటీ కానీ, రైతుల కోసం ప్రకటించాల్సిన అభివృద్ధి కానీ ఇస్తూ, మరి రైతు చక్కగా పంట పండిస్తే ఆ పంటను మళ్ళీ ప్రభుత్వమే కొనుగోలు చేసి పేద బిడ్డలకు కూడా సన్న బియ్యం తినిపించేటువంటి గొప్ప కార్యక్రమానికి మన సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం శ్రీకారం చుట్టడం జరిగింది. కాబట్టి ఈరోజు రైతన్నలు ఒక్కొక్కసారి వర్షాలు
పడకనో లేదా పడో పంట కాడ పోయినసారి చూసినాం మనం, కానీ ఏ ఒక్క గింజ కూడా వదిలిపెట్టలేదు. కొద్దిగా డిలే అవ్వడం లేదా రాష్ట్ర చరిత్రలో గతంలో ఎప్పుడు మరి పండనంత పంట కూడా యాసంగిలో పండించడం జరిగింది. అక్కడక్కడ వానలు కొట్టి లేదా కొంత డిలే అవ్వడం లేదా గోదాముల సామర్థ్యం లేకపోవడంతో కొంత ఆలస్యమైంది, కానీ అన్ని పంటలు కొనడం జరిగింది. కాబట్టి ఇది రైతు ప్రభుత్వం, రైతు అనుకూల ప్రభుత్వం, రైతులు బాగుండాలని కోరుకునే ప్రభుత్వం, పేదల ప్రభుత్వం అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఇక్కడ మాట్లాడినటువంటి డైరెక్టర్స్ కానీ పెద్దలు కానీ మరి చైర్మన్ గారు కానీ చెప్పినటువంటి విషయాలను తప్పకుండా ఇన్ఛార్జ్ మినిస్టర్గా మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లేది ముఖ్యమంత్రి గారి దృష్టికి, ముఖ్యంగా తుమ్మల గారితో కూడా మాట్లాడి మిగతా సౌకర్యాలు అదేవిధంగా స్థానికులకు సంబంధించినటువంటి డబుల్ బెడ్రూమ్ల విషయాలు కూడా చెప్పడం జరిగింది. ఒకసారి ఇంటర్నల్గా మరి మేము మాట్లాడుకొని అదేమన్నా పూర్వమేముంది ఇప్పుడేముంది అనేది కూడా చర్చించి మరి దాని గురించి కూడా నిర్ణయం తీసుకుంటాం. మా కాంగ్రెస్ బోర్డు ప్రకటించాలన్నారు, అది ఆల్రెడీ మన వివేకన్న కార్మిక శాఖ మంత్రి గారు మా వరంగల్లో మీటింగ్ పెట్టడం జరిగింది. 10,000 మంది కార్మికులు, వారందరి విజ్ఞప్తులు విని మరి ఈ మధ్య కాలంలోనే మన వివేక్ వెంకటస్వామి గారు కార్మికుల కోసం ఒక బోర్డు ప్రకటించడమే కాకుండా మరి కనీస వేతనాల సవరణను కూడా చేసి కూలీలకు ముఖ్యంగా కార్మిక సోదరులకు కనీస వేతన చట్టం అమలు చేయాలని కూడా కోరడం అనౌన్స్ చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారు. కాబట్టి ఈరోజు నిజామాబాద్ జిల్లాను మరి అన్ని రంగాలలో అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లడం కోసం తప్పకుండా అందరం కట్టుబడి ఉండి పని చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎంతో మరి ముఖ్యమంత్రి గారికి కూడా ఈ జిల్లా మీద ప్రత్యేకమైనటువంటి అభిమానం, ప్రేమ కూడా ఉంది. కొంతమంది రకరకాలుగా దుష్ప్రచారానికే ఒడిగడతా ఉన్నారు. చేసి ఇంకొక 50 కోట్లు 20 కోట్లు కావాలి అనేటువంటి డిమాండే మన దగ్గర ఉంది. అదేవిధంగా నిజామాబాద్ జిల్లా వాస్తవాన్ని చూస్తే మరి చాలా హిస్టరీ కలిగినటువంటి జిల్లా, కానీ జరగాల్సినంత అభివృద్ధి జరగలేదు. టౌన్లో మార్పులు చేర్పులు అనేది కనిపిస్తుంది. దాన్ని బట్టే మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ జిల్లా బిడ్డగా ఉన్నటువంటి మరి సుదర్శన్ రెడ్డి గారు కానీ మహేష్ గౌడ్ గారు కానీ మా భూపతి రెడ్డి అన్న గారు కానీ ఇతర మరి షబీర్ అలీ గారు కానీ ఇతర నాయకులు అందరూ కూడా ఈ టౌన్ను బాగు చేయాలి, మాస్టర్ ప్లాన్ చేయాలి. ఆ మాస్టర్ ప్లాన్ కూడా తొందరలోనే చేసి అత్యధికంగా ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా నిధులు తీసుకొచ్చి ప్రారంభించి ఆ ఫలితాన్ని మనం నిజామాబాద్ జిల్లా ప్రజలకు, నిజామాబాద్ టౌన్ ప్రజలకు ఆ యొక్క అభివృద్ధి ఫలాలు అందాలని కూడా అందరం ఆశతో ఆకాంక్షతో ఉన్నాం. ఆ కోరికలను కూడా తొందరలోనే చేపట్టడం జరుగుతుంది. నెక్స్ట్ పర్యటనలో ఆ మాస్టర్ ప్లాన్ కూడా ప్రణాళిక చేసి నిధులను కేటాయించుకోవాలని కూడా ఆలోచన చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి కార్మిక సోదరులు కానీ రైతు సోదరులు కానీ మీ అందరి సహాయ సహకారాలతోటి ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. మీ యొక్క సంపూర్ణమైనటువంటి సహకారం ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు కూడా ఒక రైతు బిడ్డగా మారుమూల కొండారెడ్డిపల్లి నుంచి మరి పుట్టి జెడ్పీటీసీగా ఎదిగి ఆయన జెడ్పీటీసీ అయి ఎప్పుడు కూడా మర్చిపోకుండా వాళ్ళ సంక్షేమం కోసం ఉన్నంతలో కష్టపడాలి, వాళ్ళ కోసమే ఖర్చు పెట్టాలి, వాళ్ళ అభివృద్ధి లక్ష్యంగా ఉండాలని మరి ఈరోజు అప్పుల కుప్పగా అనేక ఇబ్బందులు ఎదురవుతున్న గతం నుంచి వచ్చిన అప్పులను వారసత్వంగా ఉన్నప్పటికీ ఇవాళ రైతులకు ఇవ్వాల్సినటువంటి మాఫీ కానీ అదేవిధంగా రైతు బోనస్ కానీ రైతులకు సంబంధించినటువంటి భరోసా కానీ రైతు భరోసా కానీ మరి అదేవిధంగా వడ్డీ లేని రుణాలు కానీ ఇళ్లలో 200 యూనిట్ల కరెంటు కానీ చేళ్లలో కూడా కరెంటు కానీ ఎక్కడ కూడా ఇంటరప్షన్ లేకుండా మరి అవన్నీ కూడా అమలు చేస్తా ఉన్నాం. ఇంకా కొన్ని వాగ్దానాలనే 1-2 అవి కూడా మాట తిప్పని నాయకుడిగా తప్పకుండా అమలు చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినాం. నాకు ఇక్కడికి ఏ ఊరు అన్నది ఫస్ట్
నిమ్మన్పల్లి తిరుమలపల్లి హాస్టల్కి వెళ్ళినాం. పిల్లలందరూ కేరింతలు, వర్షం పడ్డా ఎవరు లేవలే పిల్లలు, అంటే అంత ఉత్సాహంగా ఉన్నారు. వాళ్ళకు భూపతి రెడ్డి గారి యొక్క మరి విజ్ఞప్తి మేరకు అక్కడ వసతి గృహాలు కట్టి వాళ్ళకు కావాల్సినటువంటి సౌకర్యాలను ఇచ్చి ఈరోజు ఓపెనింగ్ చేస్తుంటే వర్షం పడుతున్నా డ్యాన్స్ వేసుకుంటున్నారు. అంటే రైతన్నకు ఈ కాలం ఎంతో ఇంపార్టెంట్. అటొక దిక్కు ఎల్లినో మరి వర్షాలు ఉండవు, కరువు రాబోతుందని చెప్పినప్పటికీ ఈ జిల్లాకు రాగానే విస్తృతంగా ఈరోజు వర్షం పడ్డది. దాని మూలంగా రైతుకు వానకు ఎంతో అనుబంధం. మనం కూడా ఈరోజు ప్రారంభించిన నిజామాబాద్ మరి మార్కెట్ యార్డ్లో 6,56,00,000తోటి ఒక దిక్కు వర్షం వచ్చింది. ఇదంతా మనకు శుభసూచకం. ఖచ్చితంగా ఈ సంవత్సరం కూడా పంటలు నిండుగా పండి రైతు గుండెలలో మరి సంతోషం ఉండాలి, సంబరం ఉండాలనేదే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ కమిటీ సోదరులు కూడా ఎక్కడికక్కడ రైతులకు అందుబాటులో ఉండి రైతుల సమస్యలు తెలుసుకుంటూ అధికారులకు వాటి పరిష్కారం కోసం మనము వారధులుగా సారథులుగా ఉంటూ ఎక్కడన్నా యూరియా ప్రాబ్లం వచ్చినా లేదా ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మార్కెట్ కమిటీ బాధ్యత తీసుకొని పనిచేయాల్సిన అవసరం ఉంది. ఏమన్నా ఖాళీ ఉంటే కూడా ఎమ్మెల్యే గారికి కానీ మా దృష్టికి కానీ తీసుకొస్తే తప్పకుండా రాష్ట్ర స్థాయి నుంచి వచ్చే డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ యూరియాకు సంబంధించి కానీ విత్తనాలకు సంబంధించి కానీ మీరు రాష్ట్రంలో అందరికంటే ముందే నాట్లేస్తారు. ఇక్కడ మన కాడ ఆల్రెడీ మీ దగ్గర నాట్లు కనబడుతుంది. మనకెళ్ళి కొన్ని ఏరియాలలో ఇప్పుడే విత్తనాలు చల్లుతూ ఉంటారు. కాబట్టి మీరు ఎప్పుడైనా ముందు వ్యవసాయం రంగంలో చాలా ముందు ఉంటారు. కాబట్టి ఇక్కడ ఎస్ఆర్ఎస్పి కూడా నిండి కింది వరకు వరదై రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు. జై జవాన్, జై